హస్తాన్ని మన మీద ఆయన తన కృపచేత నింపి బలపరుచునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడి ఉన్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను ఏ విషయంలోనైనా కొదువలేని వారైనట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు అనేక వందనాలు. నీ యొక్క తండ్రి దయా సంకల్పము చేత మమ్మల్ందరినీ నీ యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చావు. గడిచిన కాలమంతా నీ రకరలో మమ్మల్ందరినీ భద్రపరిచావు. నీ సన్నిధిలోనికి వచ్చిన మేము నిన్ను స్తుతించులాగున గణపరచులాగున నీ ధైర్యమును ఆశీర్వాదమును మా అందరికీ దయచేసావు ప్రభా. జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపావు. మేము స్తుతించగా మా స్తుతుల మీద ఆసీనుడై ఉన్న నీవు మాతో మాట్లాడమని తండ్రి ఈ సమయంలో నిన్ను వేడుకొనుచూ ఉన్నాం. నిలబడిన వాడును, జ్ఞానము లేని వాడును, బలహీనుడు కనుక నన్ను మరుగుపరుచుకోనండి. నీ బిడ్డలైన వారికి కావలసిన జ్ఞానమైన మాటల చేత నీవే మాట్లాడండి ప్రభా. మాకేది అవసరమో మాకన్నా నీవే ఎరిగినవాడవు కనుక నీ మాట చెప్పున, నీ వాక్యము చెప్పున, నీ ఆలోచన చెప్పున మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ వాక్యములో ఎదగగలిగిన స్థితిని 30 60 100 ఎదగగలిగిన స్థితిని మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. లెక్కకు మించిన రొక్కము చిక్కియుండు నాని, లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండు నాని తెలుసునా. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పదులు చక్కబెట్టుదువాని తెలుసునా. సఫలా పరతువాని తెలుసునా, పరతువాని తెలుసునా. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనందరినీ తన ఆత్మీయమైన ఆహారము చేత మనకు అవసరమైన మాటలను దేవుడు అందించి మనందరినీ వాక్యములో స్థిరపరిచి బలపరుచునుగాక. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో అందరి విశ్వాసాలను మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవుల విశ్వాసమే కాదు కానీ మిగిలిన అనేకమైన మతాల వారి యొక్క విశ్వాసాన్ని కూడా మనము చూస్తున్న వారంగా ఉంటాం. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అని అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధన చేసే మన విశ్వాసమే తక్కువగా ఉంటుంది. ఆరాధన చెయ్యని ఇతరుల యొక్క విశ్వాసము చాలా ఘనమైన విశ్వాసం కింద కనపడుద్ది. చాలా కష్టమైనా కానీ కొండలెక్కేతారు. మనం ఊళ్ళోని ఇక్కడికి రావడానికి కష్టం. మనకి చాలా కష్టమైన తలనీనాలు అంటారు కదా, అర్పించుకుంటారు వాళ్ళు. మనకు ప్యాషన్ ఎక్కువ. చాలా కష్టమైన ఇబ్బందికరమైన మోకాళ్ళు వేసి వాళ్ళు మెట్లు ఎక్కుతూ ఉంటారు. మనకేమో మన దేవుడు లోకువైపోయి చులకనైపోయి ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తూ ఉంటాం. ఒక క్రమం అనేది మనకి ఉండదు. దేవుడు ఒకవేళ మన జీవితంలో క్రమము ఏదైనా లోపించినట్లయితే, ఒకవేళ మన జీవితంలో విశ్వాసం ఏదైనా లోపించినట్లయితే, ఒకవేళ మన జీవితంలో ఏదైనా దేవుని యందు ఆశ మనలో ఏదైనా లోపించినట్లయితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలాగుండాలి, ఎదిగే క్రైస్తవుల్లాగా మనం ఉండాలి అని అంటే, ఎదిగిన క్రైస్తవుల్లాగా మనం ఉండాలి అని అంటే
బలమైన క్రైస్తవుల్లాగా మనం ఉండాలి అని అంటే, విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని దేవుడి రోజు మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఎదుగుతున్న క్రైస్తవులమా, ఎదిగిన క్రైస్తవులమా? నాకు అర్థమైందని నేను అడిగింది. ఎదుగుతున్న క్రైస్తవులమా, ఎదిగిన క్రైస్తవులమా? ఎదిగిన క్రైస్తవుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎదిగిన క్రైస్తవుల యొక్క లక్షణాలు, వారు ప్రార్థన చేస్తే అన్నీ వాళ్ళు ప్రార్థనలోనే జరుగుతూ ఉంటాయి. ఎదిగిన క్రైస్తవులు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటారు. ఎదిగిన క్రైస్తవులు తినడానికి తిండి లేకపోయినా దేవుని యొక్క మాట చేత వాళ్ళని వాళ్ళు తృప్తిపరుచుకుని, దేవుని యొక్క విశ్వాసము చేత వాళ్ళు ప్రార్థన చేయగా దేవుడు వాళ్ళని పోషించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మరలా అడుగుతున్నా, మనము ఎదిగిన క్రైస్తవులమా, ఎదుగుతున్న క్రైస్తవులమా? ఎదిగిన క్రైస్తవులు అయితే లక్షణాలు అలా ఉండాలి. ఉన్నాయా మరి? ఎదుగుతున్న క్రైస్తవులు అయితే ఎదుగుతూ ఉంటే సరిపోదు, మనం వెంటనే ఎదిగే వారముగా, బలపడే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఎంతకాలం మీరు పాలు తాగే వాళ్ళలాగానే ఉంటారు, ఎంతకాలము చిన్నపిల్లలాగానే మీరు ఉంటారు. బలాన్ని పొందే మాంసాహారం లాంటి వాక్యాన్ని మీరు పొందుకునేవారుగా ఉండాలి, ఎదగాలి, ఎదిగిన వారుగా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో సరైన విశ్వాసం లేకపోతే మనం ఎదగట్లేదని అర్థం. ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లడు తన తల్లి గర్భంలో 9 నెలల నుండి భూమి మీదకు వచ్చి 1-2 నెలల్లో అమ్మా అన్నాడు అనుకోండి, తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది. అర్థమవుతుందా? నాన్న అన్నాడు అనుకోండి, తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. అదే చిన్నపిల్లోడు సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు అయినాయి, 25 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా అమ్మా నాన్న అంటున్నాడు అనుకోండి, సంతోషంగా ఉంటుందా? అదవుతుందా? చిన్న పిల్లోడుగా మాట్లాడిన మాటలే అప్పటికి ఇంకా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఉపయోగం ఉందా? నిన్ను చూసినా దేవుడు అదే అనుకుంటున్నాడు. మరి మనల్ని చూసినా దేవుడు ఏం చేస్తున్నాడు? అదే అనుకుంటున్నాడు. మనం చిన్నప్పుడు రక్షణలోనికి వచ్చినప్పుడు ఎంత చిన్నపిల్లోడుగా ఉండి దేవా 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 అంటున్నామో, విశ్వాసం బలపడకుండా, విశ్వాసం వృద్ధి అవ్వకుండా ఎప్పటికీ కూడా మన ప్రార్థనలో మార్పు లేదు, మన విశ్వాసంలో మార్పు లేదు, మన ఆత్మీయ స్థితిలో మార్పు లేదు. ఎప్పుడో అవిశ్వాసులుగా ఉన్న మనము ఇప్పుడు కూడా అవిశ్వాసులుగానే ఉంటే మన జీవితానికి ఎలాంటి అర్థాన్ని కూడా మనము చూపించలేము. అందుకనే భక్తుడైన యాకోబు గారు ఈ మాటను మనకైనా తెలియపరుస్తూ ఉన్నాడు. మరొకసారి చదవండి వాక్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించి ఎరిగి, మీరు నానా విధాలైన శోధనలో పడినప్పుడు అది మహానందమని మీరు ఎంచుకొనుడి. మీరు సంపూర్ణను ఏ విషయంలోనైనాను కొదువలేని వారైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ మాట ఎవరు రాస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైన యాకోబు గారు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైన, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారైన సహోదరుడు అని పేరు పెట్టాల్సి వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చుట్టుపక్కలే చాలామంది యాకోబులు ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క ఆయన 3.5 సంవత్సరాల ఈ లోకంలో ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆయన చుట్టూరు ఎంతమంది ఉన్నారంట? చాలామంది యాకోబులు ఉన్నారు. సుమారు 4 యాకోబులు ఉన్నారు. ఎవరి 4 యాకోబులు అని అంటే, మొదటి యాకోబు యోధా గారి యొక్క తండ్రి. యోధా ఇస్కరియోతు కాదు, ఆయన శిష్యుల్లో యోధా అనే ఇంకొక శిష్యుడు ఉన్నాడు. యోధా ఇస్కరియోతు కానోడు. ఈ యోధా ఇస్కరియోతు కాని యోధా గారి యొక్క తండ్రి పేరు యాకోబు. యాకోబు అనే పేరు మామూలుగా అయితే సర్వసాధారణంగా వినపడుతుంది. మన ఏరియాలో పేర్లు ఏమి వినపడతాయి బాగా? రాము చాలామందికి ఉండే పేరు, రాజు చాలామందికి ఉండే పేరు. ఇలాగే యాకోబు అని చాలామందికి అక్కడ ఉంటే, అందులో ఒక ఆయన ఎవరంట? యోధా, అపోస్తుడైన యోధా గారు. అపోస్తుడైన
యోదా గారి యొక్క తండ్రి. రెండోది అల్ఫయు కుమారుడైన యాకోబు. ఈ అల్ఫయు కుమారుడు ఎవరు అని అంటే, అల్ఫయు కుమారుడు ఇంకొక యాకోబు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఉన్న అల్ఫయు కుమారుడైన యాకోబు. ఇప్పుడు వరకు ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. ఇంకొక యాకోబు ఉన్నాడు. ఎవరు అని అంటే జబదయి కుమారుడైన యాకోబు అంట. అపోస్తుడైన యోహాను గారి యొక్క అన్నయ్య అయిన యాకోబు. యోహాను గారి యొక్క అన్నయ్య అయిన యాకోబు. 3 యాకోబులు వచ్చారు. 4వ యాకోబు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైన యాకోబు గారు. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైన, హాఫ్ బ్రదర్ అనమాట. ఈయన సగం సహోదరుడైన యాకోబు గారు. ఇందులో ఈ మాట మనతో ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైన యాకోబు గారు సంఘమంతటిని గురించి, బైబిల్ గ్రంథంలో చాలా లేఖలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలు అందరి గురించి కాదు, కొన్ని మాత్రమే అందరిని గురించి. యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి 2 పత్రికలు, యోహాను రాసిన 1, 2, 3 పత్రికలు, ఇవి సంఘమంతటి, ప్రపంచమంతటిని గురించి రాశారు. ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందులో ఒక సమస్య ఏంటి అని అంటే ఓర్పు. అందులో ఒక సమస్య ఏంటంట ఓర్పు. అందులో ఇంకొక సమస్య ఏంటంటే విశ్వాసం లోపించడం అనేది ఒక సమస్య అయితే, ఓర్పు కలిగి ఉండడం మరొక సమస్య. చాలామందిలో ఈ 2 ఉండవు. కొంతమందిలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, ఓర్పు ఉండదు. కొంతమందికి ఓర్పు ఉంటుంది, విశ్వాసం ఉండదు. కొంతమందిలో 2 ఉండవు. కానీ మనం ఎలా ఉండాలి? ఈ రెండింటిని కలిగిన వారంగా ఉండాలి. అదే విషయాన్ని భక్తులైన యాకోబు గారి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 2 ఒకదానికొకటి మిళితమై ఉన్నాయి, కనెక్షన్ కలిగి ఉన్నాయి. విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటే ఓర్పులో, సహనములో అంతటి ఎత్తును కలిగిన వారంగా మనం ఉంటాం. ఓర్పు, సహనము ఎంత ఎక్కువగా మనం ఉంటే మనకు విశ్వాసం కూడా ఉంటుంది. నేను ఈ మధ్య ఒక ఆయన గురించి చదివాను. ఆయన ఒక మిషనరీ, అంటే సువార్తను బోధించడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళి బోధించేవాడు. ఈయన తన యొక్క విశ్వాసంలో ఎంత నిష్ణార్థుడైపోయాడు అని అంటే ఈయనకు తెలుసు, నేను ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ యేసు ప్రభు వారి గురించి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ సొంత మతాలని, సొంత దేవుళ్ళని ఆరాధన చేసుకునే వాళ్ళు ఉంటారు. గబుక్కుని ఏదైనా చెప్పకూడదు, మాట్లాడకూడదు, ఏదైనా మాట్లాడినట్లయితే అందరూ వచ్చి నన్ను ఏదైనా చేయొచ్చు అని తెలుసు. కానీ ఈయనకి విశ్వాసం ఉందంట. ఏంటి అని అంటే ఎవరికో ఒకరికి దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయంలోనికి వెళ్తుంది. ఎవరికో ఒకరికి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన కథ, యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన జీవితం ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తుంది. వారి ద్వారానైనా ఆ ప్రాంతమంతటిని దేవునికి నేను అప్పగించవచ్చు అని చిన్న విశ్వాసముతో ఆ ప్రాంతానికి వెళ్ళి బోధించాడంట. ఒక్కరు కాదు, 2 కాదు. ఆయన ఎప్పుడైతే మొట్టమొదటి మాట మాట్లాడాడో, మొట్టమొదటి బోధక చేయించాడో, ఆ రోజే 300 మంది బాప్తీసం పొందారంట. దేవునికి స్తోత్రం. చిన్న విశ్వాసం ఎంత పెద్ద కార్యం చేసిందో. మనలో ఉండే విశ్వాసం మరింతటి కార్యాన్ని జరిగిస్తుందా? మనలో ఉన్న బలహీనత, ఇది దేవుడు నాకు తొలగిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు చేసే ప్రార్థన, చిన్న ప్రార్థనే కావచ్చు, చిన్న విశ్వాసమే కావచ్చు. ఆ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనమైన కార్యాన్ని జరిగిస్తాడు. నీ వైపు చూస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తావని, విశ్వాసముతో ప్రార్థన చేస్తావని, నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క విశ్వాసాన్ని గురించిన రాయబడిన పత్రికను మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు తెరుస్తున్నాం మనం, ఒకటి పేపర్ తిప్పి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని చూసుకుంటాం. ముందు మనకు తెలుసా తెలీదా? తెలుసా? తెలితే చెప్తున్నారు మరి. సరే, దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పుకోవటం వరకే. దేవారాత్రులు ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మనకి ధన్యత్వం వస్తుంది. ధన్యత్వం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్న అందరూ కూడా వాక్యం మొత్తాన్ని ఏం చేయాలి? కనీసం ఏ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి,
ఏ గ్రంథంలో ముఖ్యమైన పాయింట్లు ఏంటి, ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనము ధ్యానం చేసుకునే వారం కింద ఉండాలి. 5 అధ్యాయాలు ఉన్నాయి. ఏంటి 5 అధ్యాయాలు? 5 అధ్యాయాలకి 5టికి 5 నిర్వచనాలను దేవుడు తెలియపరిచాడు. మొదటి అధ్యాయం ఏంటి అని అంటే, ఎదిగే క్రైస్తవులు శ్రమలో కష్టములో సహించేవారుగా ఉండాలి. మొదటి అధ్యాయం యొక్క నిర్వచనం ఇది, సూత్రం. ఎదిగిన క్రైస్తవులు ఎలా ఉండాలంట? శ్రమ వచ్చినా కష్టం వచ్చినా సహించేవారుగా ఉండాలి. రెండో అధ్యాయం యొక్క నిర్వచనం ఏంటి అని అంటే, ఎదిగే క్రైస్తవులు సత్యాన్ని లేదా సత్య క్రియలను కలిగిన వారుగా ఉండాలి. సత్యమైన క్రియలు కలిగిన వారుగా ఉండాలి. మూడోది, ఎదిగే క్రైస్తవులు నాలుకను నియంత్రణలో ఉంచుకోవాలి. 3వ అధ్యాయం, నాలుకను నియంత్రణలో ఉంచుకోవాలి. 4వ అధ్యాయము, ఎదిగే క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. లోకంతో కలిసిపోకూడదు, అవిశ్వాసులతో కలిసిపోకూడదు, వేరే వేరే ఆలోచనల్లో కలిసిపోకూడదు. 4వ అధ్యాయం ఏంటంట? ఎదిగే క్రైస్తవులు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. 5వ అధ్యాయం, ఎదిగే క్రైస్తవులు శ్రమలో పట్టుదల కలిగిన వారుగా ఉండాలి. పట్టుదల, సహింపు కలిగిన వారి కింద ఉండాలి. ఈ 5 అధ్యాయాల్ని క్లుప్తంగా త్వరగా మనము ధ్యానం చేసుకుందాం. ఇందాక ఒక మాట చెప్పాను కదా, ప్రతి ఒక్క గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన మూల వాక్యం ఉంటుంది. దీంట్లో కూడా, ఈ పత్రికలో కూడా ఒక ప్రాముఖ్యమైన మూలవాక్యం ఉంది, మనందరికీ బాగా తెలిసిందే. ఏంటి అని అంటే 2వ అధ్యాయం 26లో, క్రియలేని విశ్వాసము మృతము. ఈ పుస్తకం అంతటికి, ఈ పత్రిక అంతటికి జీవం ఏంటి అని అంటే ఈ వాక్యమే. మన విశ్వాసానికి జీవం ఏంటి అని అంటే ఈ వాక్యమే. ఏంటది? క్రియలేని విశ్వాసము మృతము. ఒక ఆయన అంటాడంట, నా దగ్గర విశ్వాసం ఉంది. నా దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది. నీ దగ్గర విశ్వాసం ఉందని నీకు నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నీ క్రియలను బట్టి ఎదుటోడు చెప్పాలి. నీ క్రియలను బట్టి నీ తోటి విశ్వాస చెప్పాలి. నీ క్రియలను బట్టి దేవుడు చెప్పాలి. ఏమని? నీలో నిజంగా ఏముందని? విశ్వాసం ఉందని. నీకు నువ్వు అనుకోవద్దు, నేను క్రైస్తవుడిని, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను గుళ్ళోకి వస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను దేవుని ఆరాధన చేస్తున్నాను కదా, నాకు తెలియకుండానే నాలో ఎంత బాగుంది విశ్వాసం అని నువ్వు చెప్పుకోవడం కాదు. నిన్ను చూసిన వాళ్ళు, నీ క్రియలు చూసిన వాళ్ళు, నీ ఆలోచన చూసిన వాళ్ళు, నీ పద్ధతి చూసిన వాళ్ళు, నీ భక్తి చూసిన వాళ్ళు నీలో ఎంత విశ్వాసం ఉందో చెప్పాలి. నేను నా ఇల్లంతట్లో, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని అని మోషే చెప్పుకోవాలా. ఎవరు చెప్పారు? మనం చెప్తున్నాం. దేవుడు చెప్పాడు, తర్వాత మనం కూడా చెప్తున్నాం. అలాగే మనల్ని చూసి మన తోటి వారు ఏమనాలి? మంచి విశ్వాసి, మంచి విశ్వాసపరుడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి జీవితాన్ని కలిగిన వాడు అని చెప్పుకోవాలి. అది తప్ప మిగతా ఎన్ని ఉంటాయి మనకి? అది తప్ప గయ్యాలి, గంపని, మొదలెట్టిందంటే వదలదని, ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ మనకు ఉండాల్సింది మనము పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటారు? ఎందుకు పొందుకోలేకపోతున్నాం? క్రియలేని విశ్వాసము మృతము. అంటే మనలో విశ్వాసము వృద్ధి చెందాలి అని అంటే దాన్ని బట్టి మనం క్రియ కూడా జరిగించాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు మా తొందరతో దెబ్బలాడుకుంటూ వచ్చేయకూడదు. దేవునిలో మన జీవితాన్ని మనము చూసుకునే వారంగా ఉండాలి. దేవదాసయ్య గారు చెప్తున్నారు కదా, మరలా జ్ఞాపకం చేస్తా, దేవా నిన్ను నాకు చూపించు, నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు. దేనికోసం? నాలో ఏదైనా లోపాలు ఉంటే నేను సరి చేసుకోవడానికి, నీ వలే నేను మారడానికి, నీ ఆలోచనలోనికి నేను మారడానికి, నీ తలంపులోనికి నేను మారడానికి. నీవే విధంగా అయితే దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావో నేను నీతో సంబంధాన్ని కలిగి ఉండడానికి నాలో విశ్వాసాన్ని పుట్టించు అని దేవునికి మనం ప్రార్థన చేసే వారం కింద ఉండాలి. అన్నిటి గురించి ప్రార్థన చేస్తాం మనం. దేవా నన్ను దీవించేయి, నా వ్యాపారాన్ని దీవించేయి, నా కుటుంబాన్ని దీవించేయి, ఇంకా నా చెరువులు దీవించేయి, ఇంకా మా పిల్లలు దీవించేయి, ప్రయాణాల్లో దీవించేయి, వచ్చేసేయి, ఇచ్చేసేయి అని ప్రార్థన చేస్తాం. కానీ నాలో విశ్వాసం ఉందా? నాలో విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేస్తున్నావా?
నాలో ఏదైనా నీకు వ్యతిరేకమైన క్రియ ఉందా, అది నేను తీసివేసుకోవడానికి నాకు శక్తి దయచేయి. నేను నీలో మరింతగా బలపడే విధంగా నాకు సహాయం చేయి అని నీలో నీ జీవితంలో నువ్వు ప్రార్థన కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో అయినా జరిగించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమని చెప్పాను నేను, ఎదిగే క్రైస్తవులు శ్రమలో కష్టములో ఎలా ఉండాలంట, సహించేవారుగా ఉండాలి. శ్రమలో కష్టములో ఏం చేయాలంట, సహించే వారంగా ఉండాలి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఇదే ప్రాముఖ్యమైన థీమ్ లాగా మనకు కనపడదు, ఇదే ప్రాముఖ్యమైన విషయం లాగా మనకి కనపడేదిగా ఉంటుంది. శ్రమ, కష్టము, శోధన ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఉపయోగిస్తాడు. ఆ వాటినే కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి సాతాను కూడా ఉపయోగిస్తుంది. అసలు శ్రమ, కష్టము, ఇబ్బంది, వ్యాధి, బాధ ఇవన్నీ మనకు రావడానికి గల కారణాలు మూడు. గల కారణాలు ఏంటంట, మూడు. ఏంటా గల కారణాలు మూడు అని అంటే, ఒకటి, దేవుడు మనల్ని పరీక్ష పెట్టడానికి శ్రమ వస్తుంది. మన విశ్వాసాన్ని మరింతగా బలపరచడానికి, మనలో ఉన్న ఏ మలినాన్ని, ఏ మట్టిని మనకు అంటుకోకూడదు దాన్ని ఏదైనా మనలో కలిగి ఉన్నామో దాన్ని తీసివేయడానికి, నిన్ను మరింత భక్తిపరుడుగా మార్చడానికి దేవుడే నిన్ను శ్రమ పెడతాడు. ఈ శ్రమ వల్ల మనకి లాభమే, మరక మంచిదే అన్నట్టుగా ఈ శ్రమ మనకేంటంట, లాభమే. రెండోది, మనకు శ్రమ కలగడానికి రెండో కారణం ఏంటంటే సాతాను. ఎవరంట, సాతాను. దేవుడు మనల్ని శ్రమ పెట్టి మనల్ని మరింత విశ్వాసిగా మారిస్తే సాతాను మనల్ని శోధించి శ్రమ పెట్టి మన విశ్వాసాన్ని పోగొట్టేద్ది. సాతాను మనల్ని శోధించి శ్రమ పెట్టి ఏం చేద్దంట, మన విశ్వాసాన్ని పోగొట్టేద్ది. అబ్బో నా సాతాను శ్రమలు నాకు దూరంగా ఉంటాయంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. యేసు ప్రభువారినే శోధించింది సాతాను, నువ్వు పెద్ద లెక్క కాదు దానికి. యేసు ప్రభువారినే పడవేయడానికి ప్రయత్నము చేసింది. ఆయనతో పోల్చుకుంటానికి గోటి పాది ధూళి దుమ్ము కూడా పనిచేయం మనం. ప్రతి ఒక్కరికి, ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి సందర్భంలో కూడా సాతాను ఏం చేద్దంట, శోధిస్తానే ఉంటుంది. దేనికో దానికి పడతావు నువ్వు, ఏదో ఒక శోధనకు ఏం చేస్తావు, పడిపోతావు. పడిపోతే నీ జీవితంలో శ్రమ, కష్టం అనేవి వస్తాయి. ఇక మూడోది చాలా ప్రాముఖ్యమైనది, మనకు మన వల్లే, మన ఆలోచన వల్లే, మన తప్పిదాల వల్లే, మన దేవుడు ఒక మార్గంలో నడవమంటే నేను నడవను, రెండో మార్గంలో నడుస్తున్నాడం వల్లే మన జీవితంలో శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనందరము కూడా ఈ శ్రమ దేని వలన మనకి కలుగుతుంది అనేది ముందు మనము పరిశీలన చేసుకున్నట్లయితే దాంట్లో నుండి మనము బయటపడడానికి, దాంట్లో నుండి ఒకవేళ విజయంగా మనందరము సంపాదించడానికి, జయాన్ని పొందడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అందుకని భక్తుడైన యాకోబు గారు చెప్తున్నారు, ఏమంటున్నారు, మీ జీవితంలో శ్రమ వచ్చినా, మీ జీవితంలో కష్టం వచ్చినా, మీ జీవితంలో శోధన వచ్చినా అది మీ అందరూ ఏమనుకోవాలి, మహదానందం అనుకోవాలి. ఎందుకనంటే దానివల్ల ఏదో ఒక ఉపయోగం మనకి కనపడుతుంది. దానివల్ల ఏదో ఒక ఉపయోగం మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, దేవా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకు నా ప్రార్థనకు నెరవేర్పు రావట్లా, ఎందుకు నా ప్రార్థనకు జవాబు దొరకట్లా, ఎందుకు నా ప్రార్థనకి ఇలాగ అయిపోతుంది, నేను చేసిన దానికి వ్యతిరేకంగా ఎందుకు అయిపోతుంది అని నువ్వు బాధపడవచ్చు. ఇదో ఒక రకమైన శ్రమ. ఈ శ్రమలో నువ్వు దేవుని సహాయాన్ని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆలస్యమైన దానికి రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మన మొరని ఆలకించే దేవుడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని చేయి పట్టి లేవనెత్తే దేవుడు. ఈ శ్రమలో మనము విజయాన్ని పొందాలి అని అంటే ఓర్పు కలిగి ఆయన వైపుకు మనం చూసే వారం కింద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనందరము కూడా ఆయన్ని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మొదటి ఏమని చెప్పాను, ఎదిగే క్రైస్తవులు ఎలా ఉంటారంట, శ్రమని, కష్టాన్ని సహించేవారుగా, ఓర్చుకునేవారుగా ఉంటారు. ఒకవేళ నీలో ఓర్పు తక్కువైందనుకో, ఒకవేళ నీలో విశ్వాసం తక్కువైందనుకో, 5వ వచనం చదవండి ఒకసారి, మొదటి అధ్యాయం. మీరు ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే
దేవుణ్ణి అడగాలి చాలండి. ఆ జ్ఞానం పేసులో మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. విశ్వాసం కొదువై ఉన్నా, ఆత్మ కొదువై ఉన్నా, అభిషేకము కొదువై ఉన్నా, ప్రార్థన లేని స్థితి ఉన్నా, ఓర్పు లేకుండా ఉన్నా, భయభక్తులు లేకుండా ఉన్నా, ఏది కొదువైనా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. మన బైబిల్ మిషన్ యొక్క మూల వాక్యం ఇదే. ఏంటి అనంటే, మీకు తెలియని వాటిని దేవుణ్ణి అడిగి తెలుసుకొనుడి. లోకం మీకు చెప్పదు, లోకం మిమ్మల్ని మోసం చేసేది కింద ఉంటుంది. అందుకని దేవుడి యొక్క విషయాన్ని మనకైనా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనందరము కూడా ఇటు స్థితిని ఘనమైన ఆశీర్వాదాన్ని పొందుకునే వారం కింద ఉండాలి. 12వ వచనం చదువుదాం ఒకసారి. శోధన సహించువాడు ధన్యుడు, వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని వాళ్ళు పొందుకుంటారు. శోధన సహించేవానికి, ఉత్తూరునే కోపం వచ్చేసేవాడు కాదు, ఉత్తూరునే నానా రకాలైన మాటలు మాట్లాడేవాడికి కాదు. ఎవరికి వస్తుందంట జీవ కిరీటం? శోధన సహించువానికి. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి మీరు. ఈ జీవ కిరీటం మొదట్లో ఆదామవ్వల దగ్గర ఉండేది. ఎవరి దగ్గర ఉండేది? దేవుడు తన స్వరూపం ఇచ్చిన, తన మహిమిచ్చిన ఆదామవ్వల దగ్గర ఉండేది. ఎప్పుడైతే వారు పాపం చేశారో, ఎప్పుడైతే వాళ్ళ పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న ఆత్మను తీసివేసే విధంగా, అభిషేకాన్ని తీసివేసే విధంగా, మహిమను తీసివేసే విధంగా వారిలోనికి ప్రవేశించిందో, ఈ జీవ కిరీటం కూడా ఏమైపోయిందంట? పోయింది. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పాడు దేవుడు. నిశ్చయంగా ఏమైపోతావు? జీవ కిరీటం ఉంటే చావు ఉండదు, జీవ కిరీటం ఉంటే చావు ఉండదు. అందుకని ఇప్పుడు జీవ కిరీటాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరలోకంలో పెట్టాడు. ఎవరైతే జయించి, ఈ శోధనని జయించి, ఓర్పు కలిగి, దేవుని యందు ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్లకు పరలోకంలో దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఇక చావు, బ్రతుకులు, రోగాలు, ఇబ్బందులు, శ్రమలు ఏముండవు. అది మనం పొందుకోవాలి అని అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలంట? ఓర్చుకునే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 10 దినములు మీకు శ్రమ కలుగును, ఓర్పుతో మీరు ఉండండి, నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, ఆ శ్రమ నుండి మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నాకున్న శ్రమ, నాకున్న కష్టం, నాకున్న అప్పుల బాధలు, నాకున్న అనారోగ్యం, నాకున్న ప్రతిదీ, దీని నుండి ఎలా తప్పించుకోవాలని లోకం వైపు తిరిగితే సమాధానం దొరకదు. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపుకు తిరగాలి. దేవుని వైపుకు తిరిగితే ఆయన నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు, దానికి కర్త అయి ఉన్నాడు కనుక ఆయన ద్వారా నువ్వు శక్తిని పొందుకునేవాడు కింద ఉంటావు. రెండోది మనం చూసినట్లయితే, ఎదిగే క్రైస్తవులు సత్యాన్ని అలాగే సత్యమైన క్రియలను జరిగించేవారి కింద ఉండాలి. సత్యాన్ని, సత్యమైన క్రియలను జరిగించేవారి కింద ఉండాలి. ఈ లోకంలో సత్యం అనేది చాలా తక్కువ, కొదువైపోయింది. ఎందుకనంటే సత్యము ఏంటి అనంటే, దేవుణ్ణి మనము విశ్వసించిన ఎడల, దేవుని యందు మనం ఆశ కలిగి ఉన్న ఎడల, దేవుణ్ణి మనం అడిగిన ఎడల, దేవా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అన్నప్పుడు దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. ఆయన నీతి మార్గాన్ని మనకు ఆయన చూపిస్తాడు. ఎవరైతే ఆ మార్గంలోనికి వెళ్తారో వాళ్ళు సత్యాన్ని గ్రహించి సత్యము ద్వారా అన్నిటి దాస్యత్వం నుండి విడుదల పొందేవారి కింద ఉంటారు. సత్యము అంటే స్వతంత్రము. సత్యం అంటే ఏంటంట? మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, 79 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లో నిజమైన స్వాతంత్రం రాలా. ఎందుకనంటే సత్యం అనేది కనపట్లేదు ఎక్కడ. గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళయ్యా ఇది నా పరిస్థితి అంటే ఎంత కొంత తడుపు అంటాడు, అది సత్యమా? కాదు. లేదా వేరే విషయాల గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, పెద్దలైన వారి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మనుషుల్ని దోచివేయడానికి ప్రయత్నము చేస్తున్నారు. ఈ మనుషులైన వాళ్ళందరి బానిసత్వంలో, వాళ్ళందరి యొక్క కింద బ్రతికేవారుగా ఉన్నారు. అందుకని సత్యం అనేది లోకంలో ఏం చేయలేదంట,
లేదు. కనుక విశ్వాసులమైన మనము, ఎదిగే వారంగా ఉన్న మనము, ఎదిగిన వారంగా క్రైస్తవులుగా ఉన్న మనందరము కూడా మన క్రియలు సత్యముగా ఉండాలి, మన మాటలు సత్యంగా ఉండాలి. సత్యములో మనం ఎదిగే వారం కింద ఉండాలి. ఈ మధ్య కాలంలో ఫోన్లు వచ్చిన తర్వాత సత్యం అసలు ఇదివరకు అక్కడక్కడ కనపడేది, ఇప్పుడు అసలు కనపడతలా. ఎక్కడ ఉన్నావురా అని అంటే ఇంక ఎలుగులోనే ఉంటాడు, గుడెలంక దాటేసామని చెప్తాం. ఎంత అయింది అని అంటే అబద్ధాలు ఎక్కువైపోయి ఏమైపోతుంది, ఇప్పుడు నాశనం అయిపోతుంది. రొయ్యల చెరువు పట్టిన, చేపల చెరువు పట్టిన బ్రోకర్ ఒక రేటు చెప్తాడు, కంపెనీ వాడు ఇంకో రేటు చెప్తాడు, కొనుక్కునేవాడు ఇంకో రేటు చెప్తాడు. నేను అనుకుంటాడు ఇంత వచ్చేద్ది నాకు అనుకుంటాడు. కానీ ఏం చేస్తాం, అక్కడ ఒక 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలు, అక్కడ రూపాయి తగ్గించేసి అబ్బే మార్కెట్ లేదండి, అబద్ధాలే, మార్కెట్ ఏమైంది లేదా అసలు. మనకి తెలివి ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా మనమే చూసేస్తున్నాం, మార్కెట్లో మనమే చూసేసి ఏదో రకంగా ఏమార్చేద్దాం, మోసం చేసేద్దాం అని ప్రయత్నం చేస్తున్నాం. సత్యము లేని పరిస్థితి మన జీవితంలో ఉంటే మనము దేవుని యొక్క నిజమైన క్రైస్తవుల వలె ఉండలేం. దేవుడి మాట నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు ఎదిగిన క్రైస్తవుడిగా ఉండాలి అన్నట్టు. ఎప్పుడు ఒక మాట చెప్తాను కదా, మామూలు విశ్వాసలాగా ఉంటేనే సరిపోదు, భక్తిపరుల్లాగా మారాలి. విశ్వాసం ఎలా మారాలంట, భక్తిపరుల్లాగా మారాలి. గొప్ప విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన ఇవన్నీ ఉంటే ఇంకెక్కడ మారుతాం మనం. ఇవన్నీ ఉంటే, సత్యము లేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకెక్కడ మారుతాం మనం. ఆ మధ్యకాలంలో ఒక స్లోగన్ వినిపించేది ఏంటి అని అంటే, లంచం తీసుకున్నవాడే కాదు, ఇచ్చినోడు కూడా నేరం చేసిన వాడే. మనకేమైపోవాలంటే పనులు తొందరగా అయిపోవాలి, తొందరగా అందరూ లైన్లో ఉంటారు, మనం మాత్రం లైన్ పక్కన నుండి వెళ్ళిపోయి దూరిపోవచ్చు. ఇదే సత్యము లేని క్రియలంటే. మనము సత్యము కలిగిన క్రియలు కలిగిన వారం కింద ఉండాలి. మాట అంటే ఆ మాట నెరవేరేంత వరకు మనము దాని మీద ఆధారపడే వారం కింద ఉండాలి. సత్యము లేని స్థితి మన జీవితంలో ఉండడం ద్వారా దేవుని యొక్క స్థితిని, ఆశీర్వాదాన్ని మనం కోల్పోయే వారం కింద ఉంటాం. 14 వచనాన్ని చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఏమి ప్రయోజనం? చాలండి. క్రియ లేకుండా అంటే మంచి క్రియలు, సత్యమైన క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అని డప్పు కొట్టుకుంటే ఏం ప్రయోజనం అని చెప్తున్నాడు ఆయన అక్కడ. నీకు తెలుసా, మా తాతల దగ్గర నుండి మేము క్రైస్తవులమే. మా తాత, మా నాన్న, నేను, మా పిల్లలు, మా మనవాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడం మాత్రమే కాదు, క్రైస్తవులు కలిగిన క్రియలు నీలో ఉండాలి. క్రైస్తవులకు కలిగిన ఆలోచన, హృదయం నువ్వు కలిగి ఉన్నవారు కింద ఉండాలి. బైబిల్ గ్రంథంలో క్షమించండి, లోకంలో మనం చూసినట్లయితే చాలా తక్కువ మంది, వేళ్ల మీద లాంటి వాళ్ళు లెక్కెట్టగలం మనం, క్రైస్తవుని క్రియలు కలిగిన వాళ్ళు. మనకందరికీ బాగా తెలిసిన మన భారతదేశం వచ్చిన మదర్ తెరీసా నిజమైన క్రైస్తవురాలు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో జబ్బులు ఉన్నాయని తెలుసు, ఈ దేశంలో దోమ కొడితే టికెట్ తీసుకుంటామని తెలుసు, అయినా ఏం చేసింది? వచ్చి భయంకరమైన రోగాలు కలిగిన వారికి సేవ. క్రైస్తవుడు అయితే నువ్వు అలాంటి పరిస్థితి నీలో ఉండాలి. ఎవడన్నా రోడ్డు అంటే వెళ్ళిపోయి దడేలు పడిపోయాడు, నాకు సంబంధం లేదులే అని వెళ్ళిపోకూడదు. ఎవడైనా పడిపోయి రక్తం కారిపోతూ ఉంటే అమ్మో నాకు రక్తం ఎంత భయం, కలితిరి పడిపోతానని ఆగిపోకూడదు. క్రైస్తవుని యొక్క క్రియలు నీవు కలిగిన వాడు కింద ఉండాలి. అప్పుడు దేవుడు ఈ క్రియను, దేవుని యొక్క స్థితులు నీకు అనుగ్రహించేవాడు కింద ఉంటాడు. ఇవి దేవా నేను ప్రార్థన చేస్తాను, నెరవేర్పడట్లేదే, నన్ను చూడలేదా, నువ్వు నా ప్రార్థన నువ్వు వినవా? ఎందుకంటాడు? నీ ప్రార్థనలో నిజం కన్నా నోట్లో, నీ నాలుగుతో వచ్చే మాటలే ఎక్కువ ఉన్నాయి, హృదయంలో నుండి వచ్చే మాటలు లేవు, నాలుగుతో వచ్చే మాటలే ఎక్కువ ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క మాట నీ మనవి ఆలకించట్లా. నీకేది కావాలో, నీకేది అవసరమో నీకన్నా బాగా తెలిసినవాడు ఆయన. నీ హృదయ వాంఛలను ఖచ్చితంగా, నిజమైన వాంఛలను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు నెరవేర్పునైనా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. 5వ వచనాన్ని చదువుదాం, 3వ అధ్యాయం
ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఒక సాదృశ్యం చెప్పాడు. చిన్న అగ్ని, చిన్న నుప్పు ఏం చేద్దంట, అడవిని తగలెట్టేసినట్టు మన నోట్లో ఉన్న చిన్న నాలుక ఏం చేద్దంట, మన విశ్వాసాన్ని తగలబెట్టేద్ది. మన విశ్వాసాన్ని ఏం చేద్దంట, తగలబెట్టేది. ఇంకొక విషయం చెప్పనా, నాలుగుకి రుసులు ఎక్కువ. మళ్ళీ నాలుగుకి ఏంటంట, రుచులు ఎక్కువ. నాలుగు రుసులు ఎక్కువైనాయి అనుకోండి, ఒంట్లో రోగాలు ఎక్కువ అవుతాయి. నాలుగు రుసులు ఎక్కువైతే ఒంట్లో రోగాలు ఎక్కువైతాయి. బాగా తీగా ఉండాలి, కొద్దిగా ఇంకో గట్టి అని షుగర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇంకంతే. తర్వాత షుగర్ లేకుండా చేసేస్తారు దేవుడు. బాగా రుచి తగలాలని చెప్పి కొద్ది మసాలా వేయి, కొద్ది కారం వేయి, కొద్ది ఉప్పు అన్నాం అనుకోండి, బీపీ ఎక్కువైద్ది. బీపీ ఎక్కువైన తర్వాత ఉత్తూరిని ఊపు వచ్చేస్తూ ఉంటుంది. ఉప్పు ఎక్కువైపోయి ఎప్పుడు పడిపోతాం తెలీదు. అందుకని నాలుగుని నమ్ముకోకూడదు మనం. చాలామంది జనాలు, చాలామంది రాజకీయ నాయకులు కూడా నాలుగుని నమ్ముతారు. చెప్తారు, అయ్యా మా ఊళ్ళో రోడ్లు లేవండి అంటే, అబ్బాయి అయిపోద్ది, వచ్చే వారంలో పంపించేస్తాను చూసుకో అని చెప్తాడు. నాలుగుతోనే చెప్తాడు. వచ్చే వారం రాదు. ఎన్ని సంవత్సరాలైనా వచ్చే వారం రాదు. అందుకనే మనము నాలుకను విశ్వసించకూడదు, హృదయాన్ని విశ్వసించి దేవుని వైపుకు మనం తిరిగే వాళ్ళం కింద ఉండాలి. దేవుని వైపుకు మనం తిరిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఇంకొక వచనాన్ని చదువుదాం. ఈ అధ్యాయంలో 16వ వచనం. చాలండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే దగ్గర ఏముంటుందంట, అల్లరి ఉంటుందంట. అల్లరితో కూడిన ఆటపాటలు. విస్తారముగా మాట్లాడే దగ్గర, విస్తారముగా పడిపోయి మాట్లాడే దగ్గర ఏముంటుంది, అల్లరి ఉంటుంది. విశ్వాసం ఉండదు అక్కడ, భక్తి ఉండదు అక్కడ, భయభక్తులు ఉండవు, లోకానుసారమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి అక్కడ. అట్టి స్థితి నుండి మనం విడిపించబడాలి అనే ఈ మాటను దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 16వ వచనం చూడండి ఒకసారి. చదివింది 16ఏనా? 18 చదవండి. సమాధానము చెప్పేవారికి లేదా సమాధానంతో ఉండే వాళ్ళకి, ఎక్కువ మాట్లాడకుండా కావలసినంతే సమాధానం చెప్పేవారికి, వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంట, నీతి ఫలమును, ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడంట. 3 అయినాయి ఇప్పటికి. మొదటిది ఏమని చెప్పాను నేను, ఎదిగే క్రైస్తవులు శ్రమల్లోనూ కష్టములోనూ సహించేవారుగా ఉండాలి. రెండోది, ఎదిగే క్రైస్తవులు సత్యమును సత్యక్రియలను అనుసరించేవారి కింద, ఆచరించేవారి కింద ఉండాలి. మూడోది, ఎదిగే క్రైస్తవులు నాలుకను నియంత్రించే వారి కింద ఉండాలి. నాలుగోది మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఎదిగే క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ఎదిగే క్రైస్తవులు ఎలా ఉండాలంట, ప్రత్యేకించబడే వారి కింద ఉండాలి. 3వ వచనం చదువుదాం ఒకసారి. దొరుకుటలేదు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనాల్లో మనం చూసినట్లయితే యుద్ధము, పోరాటము అనే చాలా విషయాలు మనకు కనబడతాయి. యుద్ధము, పోరాటం. దేనికని యుద్ధం, పోరాటం? దేనికి యుద్ధము, పోరాటం? ఎందుకు చేయాలి మనం యుద్ధం చేయాలి? ఎందుకు చేయాలి పోరాటం? ఎందుకని పోరాడాలి మనం? ముందు చెప్పాను కదా మాట. దీని హెడ్డింగ్ ఏంటంటే ప్రత్యేకించబడిన మనము ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి. లోకంతో కలిసిపోకుండా ఉండడానికి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి. సాతాను యొక్క ఆలోచనలో పడిపోకుండా ఉండడానికి యుద్ధం చేయగలిగితేనే మనము ప్రత్యేకించబడిన వారం కింద ఉంటాం. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో నా ఆజ్ఞలు, ఇదిగో నా కట్టడలు, ఎవరైతే నా ఆజ్ఞల్ని, నా కట్టడల్ని గైకొని ఉంటారో మీరందరూ నాకు స్వకీయ సాంపాత్యం అవుతారు. ఎవరైతే ఆజ్ఞల్ని, ఎవరైతే కట్టడాల్ని గైకొంటారో వాళ్ళు ఏం చేస్తారంట, దేవునికి స్వకీయ అవుతారంట. ఆజ్ఞల్ని, కట్టడల్ని పాటించడం అంటే మామూలు విషయం కాదు.
యుద్ధమే. ఏంటంట? యుద్ధమే. చేపలు ఆడేటప్పుడు కొనుక్కునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక కూరగాయలు కానీ వస్తువులు కానీ కొనుక్కునేటప్పుడు మనం బేరమాడతాం. ఆడు 100 రూపాయలు చెప్తే మనం ఎంతకు అడుగుతాం? 20కో 30కో అడుగుతాం. 50 అంటే కొంచెం డబ్బులు ఎక్కువ నీ దగ్గర. 20కో 30కో అడుగుతాం. ఆడేం చేస్తాడు? 70కి వస్తాడు. అప్పుడు మనం 50కి వెళ్తాం. యుద్ధమే అది కూడా. ఏంటది అని అంటే, మనం ఉండాల్సిన స్థానంలో మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తేనే మనము నిజమైన దేవుని బిడ్డల్లాగా ఉంటాం. సాతానుతో యుద్ధం చేయాలి, లోకముతో యుద్ధం చేయాలి, మనతో మనమే యుద్ధం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నా శరీరానికి నా ఆత్మకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఎందుకని? శరీరమేమో శరీర ఆలోచనలు జరిగించాలి అని, ఆత్మేమో దేవునికి ఇష్టమైన వాటిని జరిగించాలని. కొన్ని సందర్భాల్లో దానికి దీనికి పడదు. శరీరమేమో నాకు బలహీనత అంటది, నాకు కాళ్ళు నొప్పుడు అంటది, అది అంటది. కానీ ఆత్మ ఏం చేస్తుంది? చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అంటది. మనము ఆత్మ మాట వింటే ఆత్మ గెలుస్తుంది, శరీరం మాట వింటే శరీరం గెలుస్తుంది. శరీరం మాట విన్నావనుకో, నువ్వు నిజమైన క్రైస్తవుడవు అవ్వవు, కావు. ఆత్మ యొక్క విజయాన్ని నువ్వు పొందుకునేవాడవు కింద ఉండాలి. ప్రత్యేకించబడిన వాడవు గనక, పోరాడేవాడవు గనక, యుద్ధం చేసేవాడవు గనక, నీ యుద్ధాన్ని నువ్వు జరిగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడే నీ పక్షాన వచ్చి ఆయన యుద్ధము జరిగిస్తాడు. దేవుడే ఏం చేస్తాడంట? యుద్ధాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. ఒక ఆయన పాట పాడితే ఏమంటాడంటే, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకేం చేస్తాడంట? జయమిస్తాడంట, సమకూరుస్తాడంట, మంచి స్థితిని ఆయన కలగజేసేవాడు కింద ఉంటాడంట. ఎప్పుడు కలగజేస్తాడు అని అంటే, ప్రత్యేకించబడిన మనము ప్రత్యేకించబడినట్టుగా ఉంటే, సపరేట్ అయిన మనము ఆ సపరేట్ అయిన స్థితిలోనే మనము ఉండాలి. దేవుని నిమిత్తమై ప్రతిష్ఠించబడిన మనము ఆ ప్రతిష్టతను మన జీవితంలో కోల్పోకుండా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అన్ని విషయాలను, ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, అభిషేకించాడు, దేవుని సన్నిధిలో వాడబడే వారి కింద మనందరిని ఆయన తయారు చేశాడు. మరి మన పనులు, మన ఆలోచనలు అలా ఉన్నాయా? మన తలంపులు అలా ఉన్నాయా? మన ఉద్దేశాలు అలా ఉన్నాయా? ఒకవేళ అలా లేకపోతే నువ్వు ప్రతిష్టతను కోల్పోతున్నావు అని అర్థం. నువ్వు ప్రతిష్టతను కోల్పోతే దేవుని యొక్క కాపుదలను కోల్పోతావు అని అర్థం. నీ ప్రార్థనకు సరైన నెరవేర్పు రాదు అని అర్థం. వాటన్నిటిని మనం జయించాలి అన్నప్పుడు, వాటన్నిటి నుండి మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలన్నప్పుడు ప్రతిష్ఠించబడిన వారం కింద మనము మారాలి. 7వ వచనాన్ని చదువుదాం. అపవాదిని ఎదిరించుడి, చాలండి. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. అపవాదిని ఎదిరించుడి, ఆయన మీ దగ్గర నుండి ఏం చేస్తాడంట? మీరు దేవుడి దగ్గరికి రాకుండా అపవాదిని ఎదిరించారంటే పారిపోవడం. ఒక రోజున ఇలాగే మన బైబిల్ నేషన్ సంఘంలోనే ఒక సంఘంలో సంఘ పెద్దల నుంచుని సన్నిధి క్రమాన్ని జరిగిస్తున్నారంట. ఒక ఆయనకి సాతాను ఎదిరింపులు వచ్చింది. పరిగెత్తుకుంటే అయ్యగారి దగ్గరికి, అయ్యగారండి పెద్దగా నాకు సాతాను ఎదిరింపులే వస్తుందండి, ఏమైనా మార్చకూడదంటే, దేవుడు నీకు మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నీకు వచ్చి ఉంటుందిలే, సరే చెప్పు ఈ రోజుకి తర్వాత చూద్దాంలే అన్నాడంట. దైవలక్ష్మి చూదలు అయిపోయింది, సాతాను ఎదురుని మొదలెట్టి ఓ సాతానా అని మొదలెట్టేపాటికి ఎదురుకొచ్చి చూస్తుందంట. ఎవరో? సాతాను. సరే చెప్పు, ఎక్కడదా చెప్తావు చూతానని చెప్పి గబుక్కి నేను తలలేపేపాటికి ఎదురుకుందంట. నాకు తెలుసండి, అయ్యగారికి ఆల్రెడీ చెప్పాను నేను, ఏమని పద్దాక సాతాను ఎదురుపులు చెప్తున్నారు నాతో, ఇప్పుడేమో ఎదురుకు వచ్చేసింది సాతాను అంటుందంట. సరే చెప్పు అని చెప్తావు చూతాను నేను, నీ సంగతి నాకు తెలీదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదా, ఎక్కడెక్కడికి వెళ్తావో నాకు తెలీదా, పేరుకు మాత్రం సంఘ పెద్దవు కానీ చేసేవి మొత్తం నా పనిలే, మళ్ళీ ఏం చేస్తున్నావు నన్ను
ఎదిరిస్తున్నావు. నిజమే, మనం దేవుడి దగ్గరకు రాకుండా సాతాన్ని ఎదిరించామని కదా, అది వచ్చేది మన దగ్గరికి. వచ్చేసి నీ సంగతి ఏంటో చెప్పుద్ది. నీలో బలం ఉండాలి అని అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. నువ్వు ప్రతిష్ఠించబడిన వాడుగా ఉండాలి. దేవుని యొక్క ప్రతిష్టత ఆత్మ నీ మీద ఉంటే నిన్ను ఓడించేవాడు ఎవరో ఉండరు. సాతాను కూడా నీ దగ్గర నుండి పారిపోయేదిగా ఉంటుంది. నీ దగ్గర నుండి ఏమిద్దంట, పారిపోద్దంట. నాకు ఆ విషయం చాలా సమయాన్ని బట్టి నేను ఆలోచన చేసుకుంటూ ఉండేవాడిని. ఏ మిషన్కి సాతాను ఎదిరింపులు ఉండవు, మనకేముంటాయి. అందుకని మన దగ్గర ఎక్కువ ఉంటుంది అది. సాతాను మన దగ్గరే ఎక్కువ కనపడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని ఎదిరిస్తూ ఉంటాం. మనలో లోక ఆలోచనలు, లోక కార్యాలు, లోక తలంపులు ఎక్కువైపోయేటప్పటికీ పక్కనే వచ్చేసి మోకాళ్ళు వేసి, మనతో పాటు మోకాళ్ళు వేసి మన చెవులు ప్రార్థన చేద్దంటది. ఏమని? మనమేమో దేవుడు చేస్తూ ఉంటాం, అదేమో మనకు చేస్తూ ఉంటుంది, మన చెవులు చెప్తూ ఉంటుంది. నీ మాట ఏంటో దేవుడు, నీ ప్రార్థన ఆలకించడు దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కృప నీకు చాలును, నీవు అడిగిన దానికల్లా నేను నీకు సమాధానము చెప్తానంటున్నాడు. ఎప్పుడు సమాధానం చెప్తాడు తెలుసా? మనము ఆయనకు ప్రతిష్ఠించబడిన వారముగా ఉన్నప్పుడు, ప్రత్యేకించబడిన వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలని, మీరు నాకు స్వకీయ సాంపత్యం, నా సంపద మీరని చెప్తున్నాడు దేవుడు. నేను సంపాదించుకున్నానని చెప్తున్నాడు. సంపాదించుకున్నవాడు మన ప్రార్థన అంతా ఆలకించి మనకు సహాయము చేయగలిగిన దేవుడు కనుక ఆయన వైపుకు మనం చూసి ఘనమైన ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి. ఇంకొక వచనాన్ని చదువుదాం. 16వ వచనం చదవండి, 4వ అధ్యాయం. చాలండి. మేలయ్యింది చేస్తూ తెలుసు మనకి. మనం ప్రతిష్ఠించబడ్డాం కనుక ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఏది చేయకూడదో దాన్ని చేస్తున్నాం. దాన్ని చేసి మనం అనుకుంటున్నాం నేను కాబట్టి అని అనుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? అది చెడ్డది అని చెప్తున్నాడు. నువ్వు మేలైంది చేయి, దేవుడే నువ్వు చేసిన దానికి ఘనమైన కార్యాన్ని నీకైనా అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే నువ్వు ప్రతిష్ఠించబడిన వాడవు. ప్రసన్న బోల్ గారని ఇదివరకు మనకు పాటలు పాడతాకు వచ్చేది. ఆవిడ పాడిందనమాట. ఏమని? ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను. ఆ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయిందిలేండి. కానీ మనకు ఉండాలి ఇది ఫస్ట్. నేను దేవునికి ప్రత్యేకమైన దానను, నేను దేవుని యొక్క బిడ్డను, నేను దేవుని యొక్క అనుసరణ చేసేవాడిని, నేను దేవుని యొక్క శిష్యుణ్ణి అని మనం అనుకున్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాన్ని మన జీవితంలో అయినా జరిగిస్తాడు. ఇక 5వది ఆఖరిగా మనం చూసినట్లయితే, మొదటిది ఏమని చెప్పాను నేను? శ్రమల్లో కష్టాల్లో సహించేవారుగా ఉండాలి. రెండోది సరైన సత్యాన్ని లేకపోతే సత్యమైన క్రియలను మన జీవితంలో ఆచరించే వారంగా ఉండాలి. మూడోది నాలుకను నియంత్రించుకునే వారముగా మనం ఉండాలి. నాలుగోది ప్రత్యేకించబడిన వారంగా మనము ఉండాలి. 5వది ఎదిగే క్రైస్తవులు లేదా ఎదిగిన క్రైస్తవులు శ్రమల్లో వారి జీవితంలో పట్టుదల కలిగిన వారం కింద ఉండాలి. వాళ్ళ జీవితంలో ఏముండాలంట? పట్టుదల కలిగిన వారం కింద ఉండాలి. 11వ వచనాన్ని చదువుదాం. సహించిన వారు అనుకొనుచున్నాము కదా. యోబు యొక్క జీవితాన్ని చూద్దాం. సహించిన వారు ధన్యులు, పట్టుదల కలిగిన వాళ్ళు ధన్యులు. పట్టుదల కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు మనకి. అందులో యోబు ఒకడు. యోబు పట్టుదల కలిగాడు. ఎలాగ పట్టుదల కలిగాడు అంటే, ఒక పక్క నుండి భార్య అంటుంది, ఒక పక్క నుండి తన యొక్క స్నేహితులు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఏదో చేసి ఉంటావు, ఏదో తప్పు చేసి ఉంటావు, నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు, దేవునికి విరుద్ధమైనది ఏదో ఒకటి నీలో ఉంటుంది అని అంటే, యోబు అంటున్నాడు పొర్రపాటున లేదంటున్నాడు. పొర్రపాటున నాలో ఏమి లేదు, తప్పు లేదు. ఎందుకో తెలుసా? ఉదయాన్నే లేచి నా నిమిత్తమై నేను దేవునికి ప్రార్థన చేస్తాను. ఉదయాన్నే లేచి నా కుటుంబం నిమిత్తమై, నా బిడ్డల నిమిత్తమై, నా పశువుల నిమిత్తమై, నా పనివారి నిమిత్తమై, అందరి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంటే అర్పణ, బలి అర్పణ నేను అర్పిస్తాను. దేవుని దృష్టిలో నేను నమ్మకమైన వాడుగానే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఓర్పు కలిగాడంట. ఎంత ఓర్పు అంటే దేవుడే
ఒకవేళ నాకు ఈ శిక్షిస్తే దేవుడే శిక్షించాడు కనుక కట్టేవాడు గాయం చేసేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు ఆయనే అని దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంట. తన భార్య అంటుంది, దేవుడిని దూషించి చచ్చిపో, నీ వల్ల ఉపయోగం ఎవరికి లేదు, నీ వల్ల నీ కుమారులందరూ చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోయేటట్టున్నా, నువ్వు చచ్చిపో అంటుందంట. కానీ ఈయన మాత్రం ఓర్పుని వదలలేదు. శ్రమలోనైనా కష్టంలోనైనా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మరి నీ సంగతి ఏంటి? ఒక విషయం చెప్తానే. మా తమ్ముడు చచ్చిపోయినప్పుడు, సన్నీ చనిపోయినప్పుడు పెద్దయ్య గారు, సుజరదయ్య గారు ఒకే మాట అన్నారు. ఏంటి అనంటే, అక్కడ మాట్లాడారు ఆయన. ఏంటి మాట అనంటే, ఇదే సేమ్ యోబు చెప్పిన మాటే, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొని పోయాను. అట్టి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి. మన చెరువులో ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, ఏమనుకుంటామనంటే, ఏమో దేవుడు నా మీద కనికరం చూపట్లేదేమో. మన వ్యాపారాలు ఏదైనా నష్టం వచ్చినప్పుడు దేవుడు నా మీద కనికరాన్ని చూపించట్లేదేమో. మన బిడ్డలకి ఏదైనా జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా దేవుడు నా మీద కనికరాన్ని చూపించట్లేదు అనుకుంటున్నామేమో. యోబును మనము పరిశీలన చేసుకోవాలి, యోబుని మనం జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడైన యాకోబు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని చూసిన మనము మన జీవితం కూడా అలాగా ఉండాలనుకోవాలి. దేవుడే ఇచ్చును, దేవుడే ఆయన ప్రార్థన చేశాడు కనుక రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మరి నువ్వు కూడా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే నీలో కూడా ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. ఇంకొక భక్తుడు జ్ఞాపకం చేసుకుందాం. ఈయన పేరు ఇశ్రాయేలు. ఎవరంట? ఇశ్రాయేలుగా మారక మునుపు యాకోబు. ఈ యాకోబు ఏం చేస్తున్నాడు అని అంటే, దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో ఏం చేస్తున్నాడు? రాత్రంతా కూడా దేవునితో ఈయన పోరాటాన్ని తట్టుకోలేక దేవుడు అంటున్నాడంట, యా నన్ను వదిలే బాబు అంటున్నాడంట. అయినా యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలను. దేవుడు అంట చూసి నరం మీద కొట్టాడంట, తొడ మీద. అయినా కానీ ఏం చేయట్లా, వదట్లా, పోరాడుతున్నాడు. పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనకేదైనా జరగాలంటే మనం పట్టుదలకి ఎంతసేపు ప్రార్థన చేయగలం? అయితే ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, తర్వాత ఆటోమేటిక్గా మనకే వచ్చేద్ది. దేవునికి ఇష్టం లేదేమోలే. దేవుడు నిన్ను ఎదురు చూచే విధంగా చెయ్యాలని ఆశపడుతున్నాడు, కానీ మనకేముండదు ఎదురుచూపు. ఎదురుచూపు ఉండదు. క్షమించండి, రాకడ ప్రార్థన స్థుతుల్లో దేవదాసయ్య గారు చాలా ఉదాహరణలు పెట్టారు. ఏంటి అని అంటే, రైలు బండికి ఒక ఆయన రావడాన్ని ఉత్తరం రాస్తాడు, వీళ్ళు అప్పుడుదాకా చూసి ఏం చేస్తారంట, రావట్లేదని వెళ్ళిపోతారంట. ఆ వచ్చినోడు ఏం చేస్తాడు, తీసుకొచ్చిన ఆ వస్తువులన్నీ కూడా మరలా ట్రైన్లో ఎక్కించిన ఆయన వెళ్ళిపోతాడు. మన పరిస్థితి కూడా అంతే. ఎక్కడ వరకు మనం ఎదురు చూడాలో అక్కడ వరకు చూడాలి. మధ్యలో చిన్న అవిధేయత, అవిశ్వాసం కారణంగా మనం వదిలివేస్తే అప్పటి వరకు మనం పడిన శ్రమకు ప్రతిఫలాన్ని మనము పొందలేం. అప్పటి వరకు మనం పడిన శ్రమకు ప్రతిఫలాన్ని మనం ఏం చేయలేమంట, పొందలేం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా దేవునిలో బలపడే విధముగా, దేవునిలో ఎదిగే విధముగా, దేవునిలో వృద్ధి చెందే విధముగా, మన ఆత్మీయ స్థితిని బలపరుచుకునే విధముగా ఈ 5 సూత్రాలను మనం పాటించే వారం కింద ఉండాలి. ఈ 5 సూత్రాల్లో గొప్ప మర్మాన్ని దేవుడు ఉంచిన వాడి కింద దేవుని యొక్క మాట మనకి తెలియపరుస్తూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే 16వ వచనాన్ని చదువుదాం. ఒప్పుకొనుడి, ప్రార్థన చేయాలి, చాలండి. మనం ఒప్పుకోవాలి, పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండోది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతిమంతులు అనే స్థితిని, అర్హతను మనకి ఇస్తాడు. ఒప్పుకోకపోయినా, ప్రార్థన చేయకపోయినా ఈ 3ది రాదు మనకి. ఏంటది? నీతిమంతులు అనే బిరుదు మనకి రాదు. ఒకవేళ నువ్వు నీతిమంతులు అనే బిరుదును సంపాదించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బహుబలముగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఈ 5 విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు, మనము ఒప్పుకున్నప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతులుగా మనం మారినప్పుడు, మన ప్రార్థనలకు వెంటనే దేవుని యొక్క శక్తిని మనము పొందుకునే వారముగా ఉంటాం.
చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. చాలా సందర్భాల్లో నేను చెప్పేది ఏంటి అని అంటే, మన స్టాండర్డ్ గొప్పదే, బైబిల్ మిషన్ యొక్క అంతస్తు ఏంటంట గొప్పదే. కానీ మనమే ఏం చేస్తున్నాం దాన్ని? మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఉన్న విశ్వాసం అందరూ కూడా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అయితే మనది 10వ తరగతి. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. 10వ తరగతి స్టాండర్డ్లో దేవుడు ఉంచాడు మనల్ని, బైబిల్ మిషన్ వారిని. నేను 10లో ఉండను, నేను 2లోనో 3లోనో పడిపోతాను అంటాం మనం ఎప్పటికప్పుడే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన గొప్ప స్థితిని ఇంకా గొప్పగా, ఇంకొక అంతస్తు మనం ఎక్కే వారంగా ఉండాలి, కానీ దిగిపోయే వారంగా మనం ఉండకూడదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఇట్టి స్థితిని దేవుడు మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మొదటిది, మనం శ్రమ కలిగిన, కష్టం కలిగిన ఓర్చుకునే వారంగా ఉండాలి, సహింపును మనం కలిగిన వారంగా ఉండాలి. రెండోది, సత్య జీవితాన్ని, సత్యాన్ని అనుసరించే వారముగా మనము ఉండాలి. మూడోది, మన నాలుకే అన్నిటికీ మూలం. ఈ నాలుకే నాశనానికి మూలం. అట్టి మూలమైన నాలుకను మనం అదుపు చేయాలి, నియంత్రణలో మనము ఉంచుకోవాలి. నాలుగోది, ప్రత్యేకించబడిన వారంగా మనం ఉన్నాం కనుక ఆ ప్రత్యేకమైన స్థితిలోనే మనము ఉండాలి. ఐదోది, పట్టుదల కలిగిన వారముగా, పట్టుదల కలిగిన పోరాటాన్ని మనం పోరాడే వారము కింద ఉండాలి. అప్పుడు దేవుడు మంచి విశ్వాసులు గలే, మంచి భక్తిపరుల యొక్క వరసలోనికి దేవుడు మనందరినీ నడిపిస్తాడు. అట్టి నడిపింపు ఆలోచన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ సన్నిధిలో నాయనా ఈ విశ్రాంతి దినమున నీలో మేమందరము వృద్ధి చెందినట్లుగా, బలపడినట్లుగా నీ కృపా సమాధానము మాకు దయచేస్తున్నావు దేవా. నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నీకే వందనాలు దేవా. నిన్ను ఎక్కలేని కొండలను నాలో శక్తి కలగజేసి ఎక్కిస్తున్నావయ్యా. ఎలాగ నేను మంచి విశ్వాసిగా మారాలో, ఎలాగ నేను భక్తిపరులుగా మారాలో నీ వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు దేవా. నీ దాసుడు నాయనా ప్రభువా యాకోబు గారిని నేను ఏర్పాటు చేసుకుని మాతో, సంఘముతో మాట్లాడిన మాటను బట్టి నీకే స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. మేమును మా జీవితంలో ఈ 5 సూత్రాలు కలిగి నడిచే వారముగా నీ కృప మాకు దయచేయండి ప్రభువా. నీ సహనాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభువా. నీ ఆలోచన మాకు దయచేయండి ప్రభువా. నీ మహిమ మాకు దయచేయండి ప్రభువా. నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసుకుందాం.